ఏంటి డిస్టెన్స్ ని అలాగే మన సబ్జెక్ట్ లో కూడా దేన్నైనా మెజర్ చేయడానికి క్వాంటిఫైర్స్ అనేది రిలీజ్ అయ్యింది దీంట్లో 2 క్వాంటిఫైర్స్ ఉంటుంది 2 క్వాంటిఫైర్స్ ఉంటాయి ఏమంటే యూనివర్సల్ క్వాంటిఫైర్స్ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్స్ ఏదైనా క్వాంటిటీని మెజర్ చేయడానికి ఈ క్వాంటిఫైర్స్ అనేది యూజ్ చేస్తారు ఫస్ట్ ది యూనివర్సల్ క్వాంటిఫైర్ అంటే దీనికి స్పెసిఫిక్ గా ఇంత అని ఉండదు ఆల్ సమ్ 2 టైప్స్ మాత్రమే ఉంటుంది ఆల్ అంటే ఆ ప్రాపర్టీ అనేది అన్నిటికీ మెజర్ అవుతుంది అనమాట అంటే ఎగ్జాంపుల్ ఆల్ ఐస్ క్రీమ్స్ ఆర్ కోల్డ్ అన్ని ఐస్ క్రీమ్స్ కోల్డ్ గానే కదా ఉంటాయి సో ఇలా ఆల్ అని వచ్చిన వాటి అన్నిటిని యూనివర్సల్ క్వాంటిఫైర్స్ అంటాం ఈ సింబల్ యూజ్ చేస్తాం అదే సమ్ అని వచ్చిన చోట్ల ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్స్ ని యూజ్ చేస్తాం వీటి సింబల్ ఎలా ఉంది ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఆల్ మెన్స్ ఆర్ కూల్ అని ఉంది ఇక్కడ మనం దీని సింబాలిక్ ఫామ్ లో స్టేట్మెంట్ ఫంక్షన్ లో ఎలా రాస్తాము ఆల్ అని ఫస్ట్ ఈ వర్డ్స్ చూసుకోవాలి ఏ క్వాంటిఫైర్ ఇక్కడ మెన్షన్ చేశారు ఆల్ ఆ సమ్ ఆల్ యూజ్ చేశారు ఫస్ట్ దాంట్లో ఆల్ కి సింబల్ ఏమని చెప్పాను ఆల్ ఆఫ్ x ఆఫ్ c ఆఫ్ f m అంటే ఏంటి ఇక్కడ అదే కదా మనకి వేరియబుల్ ప్లేస్ లో మనం ఏం తీసుకున్నాం సబ్జెక్ట్ తీసుకున్నాం సో దీని మెయిన్ క్యాపిటల్ ఫస్ట్ లెటర్ తీసుకున్నాం ఇక్కడ c అని ఉంది c ప్లేస్ లో ఆ వేరియబుల్ యొక్క ఫస్ట్ లెటర్ అనేది తీసుకోవచ్చు లేకపోతే ప్రిడికేట్ m అని తీసుకోవచ్చు c అన్న తీసుకోవాలి అంటే ఫస్ట్ లెటర్ అన్న తీసుకోవాలి లేకపోతే p అన్న తీసుకోవాలి రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి p అంటే ఏంటి ప్రిడికేట్ డైరెక్ట్ మీనింగ్ ఇలా c అని p ఇలా ఫస్ట్ లెటర్స్ ఎందుకు తీసుకుంటారు అన్నిటికీ p అని పెట్టుకోలేరు కదా 2-3 సెంటెన్సెస్ ఉంటాయి సో ఆ ఫస్ట్ లెటర్స్ తీసుకుంటే మనకి కన్ఫ్యూజన్ రాదని అలా తీసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ చూడండి సమ్ ఆన్సర్ ఇక్కడ ఏమైనా వస్తుంది సింబాలిక్ ఫామ్ లో సమ్ ఈ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్ సింబల్ ఏంటి ఆ సింబల్ వేసుకుంటాం సమ్ ఆఫ్ x ఓకేనా అర్థమైందా ఇక్కడ p అన్న వేసుకోవచ్చు ఇక్కడ ఏం వేసుకోవచ్చు అన్న అర్థమైందా ఎలా వేసుకోవాలో క్వాంటిఫైర్స్ ని ఇప్పుడు దీన్ని చెప్పండి దీని స్టేట్మెంట్ ఫంక్షన్ కింద ఎలా రాసుకుంటాం మనం ఫస్ట్ దాన్ని స్టేట్మెంట్ ఫంక్షన్ కింద ఎలా రాస్తాము ఇక్కడ ఏమన్నా క్వాంటిఫైర్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉందా సమ్ కానీ ఆల్ కానీ ఏమన్నా వర్డ్స్ వచ్చాయా దీన్ని మనం డైరెక్ట్గా ఏం రాసుకుంటాము జస్ట్ స్టూడెంట్ ఆఫ్